ఇక్కడ బేసికల్గా ఏంటంటే మద్యం పాలసీ చేయాలంటే అబ్కారీ శాఖ మంత్రి, అబ్కారీ శాఖ కార్యదర్శి లేదా ఒక స్పెషలైజ్డ్ టీము వాళ్ళు రూపొందించాలి. అవును. వాళ్ళందరూ వదిలేశారు. మీరు ఈ స్కీమ్ లో అసలు ఆనాటి నారాయణ స్వామి మంత్రి కొన్న అతను లేడు. రజిత్ భార్గవ నాకేం తెలియదు మొన్నే వచ్చి చేతులు ఎత్తేసాడు. పైవాడు చెప్తే చేసి అన్నాడు. ఇక్కడ విజయసాయిరెడ్డి అసలు కొండ బద్దలు కొట్టాడండి. రాజ్ కసిరెడ్డి పేరు చెప్పాడు, తన పేరు చెప్పుకున్నాడు, మిథున్ రెడ్డి పేరు చెప్పాడు, ఇంకొక అతను కృష్ణమోహన్ రెడ్డి అతని పేరు చెప్పాడు. అక్కడ నుంచి అసలు మొత్తం డొంకంతా కదిలిందండి. మాకు లాలో ఏంటంటే నేర అంగీకారం అనేది రెండు రకాలుగా ఉంటుందండి. తనను తాను నేరంలో భాగం చేసుకుంటూ తన పాత్ర కూడా వివరిస్తూ చెప్పేదాన్ని సెల్ఫ్ ఇన్కల్పేటరీ కన్ఫెషన్ అంటాం. ఇది ఇన్కల్పేటరీ కన్ఫెషన్ అంటాం. అసలు తన పాత్ర ఏమీ లేదు, అంతా పక్క నుండి చేశారని చెప్పాన్ని ఎక్స్కల్పేటరీ కన్ఫెషన్ అంటాం. ఎక్స్కల్పేటరీ కన్ఫెషన్ అనేది లీగల్ గా చెల్లుబాటు కాదు. కానీ తను కూడా నేరం చేశాను, ఈ నేరం నా పాత్ర ఇదని చెప్తూ మిగతా వాళ్ళు ఏ నేరాలు చేశారో చెప్తే అది అడ్మిసిబుల్ పోర్షన్ అండి. చట్టం దాన్ని గుర్తిస్తుంది, కోర్టులు దాన్ని ఆమోదిస్తాయి. దస్తగిరి స్టేట్మెంట్ వల్లే అలా చెప్పినందుకు వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉంటుందా దీని నుంచి, చట్టం నుంచి? అతను అప్రూవర్ గా మారితే వెసులుబాట్లు వస్తాయండి. ఇప్పుడు విజయసాయిరెడ్డిని సాక్షిగా పిలిచారు ఈ కేసులో అంటున్నారు. అది కానీ వాస్తవం అయితే అతను అప్రూవర్ గా మారితే ఇతనే కాదు ఇంకా చాలా మంది అప్రూవర్ తయారవుతారేమో బహుశా. ఖచ్చితంగా జగన్ రెడ్డి మెడకు బిగుసుకుంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన జగన్ రెడ్డి దగ్గరకు వెళ్లే వరకు ఈ కేసు మటుకు ఆగదు సార్. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది, వ్యక్తులు తీసుకున్న నిర్ణయం. అది విజయసాయిరెడ్డి చెప్పాడు. ఆ వ్యక్తులు ఎవరు? ఈ యొక్క శాఖకి గాని ఈ పాలసీకి గాని ప్రభుత్వానికి కానీ సంబంధం లేని వ్యక్తులు. ఇద్దరు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వాళ్ళకి ప్రభుత్వంతో సంబంధం లేదు. కసిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళకి ప్రభుత్వంతో సంబంధం లేదు. ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులు ప్రభుత్వ పాలసీ నిర్ణయించి బయట నుంచి మద్యం 3 బాటిల్స్ తెచ్చుకోవడానికి ఉన్న వెసులుబాటు కూడా తొక్కి పారేసి ప్రజల్ని అరెస్టులు చేసి జే బ్రాండ్ ముందు తాగించి వాళ్ళ ఆరోగ్యాలు చిత్రం చేసి కుటుంబాలను బతుకులు నాశనం చేసి అసలు మందు తాగడం అనే అలవాటు మర్చిపోయిన జనాలకి మరలా మందును అలవాటు చేసి ఈ యొక్క సామాజిక విధ్వంసానికి కారణమైన, కుటుంబాల ఛిద్రానికి కారణమైన వ్యక్తి. ఎగ్జాక్ట్లీ. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది కేవలం ఇందులో ఒక స్కామ్నే చూస్తున్నాం, కానీ దాని వెనకాల ఇదిగో ఇంత ఉంది అంటే ఒక సొసైటీ కొలాప్స్ అయిపోవడానికి వాళ్ళ అత్యాశకు పోయి తాడేపల్లిగూడెంలో, ఏలూరులో తాడేపల్లిగూడెం కల్తీ మద్యం దాగి మరణిస్తే అది కల్తీ మద్యం కాదు, వేరే కలుషిత నీరు వల్ల అని చెప్పారు. కలుషిత నీరు కేవలం మొగళ్ళు తాగుతారు, ఆడవాళ్ళు తాగరు. ఒక నిమిషం శ్రీనివాసరావు గారు, మీరు కంటిన్యూ. ఒక నిమిషం శ్రీనివాసరావు గారు, మనం కంటిన్యూ చేద్దాం. మీతో మాట్లాడతా. ఆనంద్ సాగర్ గారు, బిఫోర్ యుగో ఏం చెప్తారంటే, ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చినా ఇంకొకళ్ళు బయటకు వచ్చినా వస్తారు ఇంకొకళ్ళు. ఆల్రెడీ నేను కొంతమంది వైసీపీ నేతలు బయట ట్రై చేశారు కొంత హడావుడి చేయడానికి, కొంత పోలీసులు చూసారు, చూడనట్టున్నారు. ఏంటి ఇప్పుడు కొంత అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు ఆనంద్ సాగర్ గారు. ఋషి గారు మా సోదరు సాగర్ చెప్పాను. ఒకే ఒక చిన్న పాటు చెప్తా. జగన్ రెడ్డి ఎంత ఇదంటే సెల్ఫ్ వేసుకుంటాడంటే మొన్న ఒక ట్వీట్ పెట్టాడు ఆ సింగయ్య మృతి తర్వాత. నేను నా కష్టాలతో సంపాదించిన కారు కొనుక్కుంటే ఆ కారు ఎవరి పేరు మీద ఉంది? కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద ఉంది. అంటే అదేమో నువ్వు కష్టాలతో కొనుక్కున్నావు, నువ్వే అడ్మిషన్ ఇచ్చుకున్నావు. అదేమో లిక్కర్ స్కామ్ లో ముద్దాయి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. అంటే లిక్కర్ స్కామ్ వచ్చి డబ్బుతో నువ్వు కారు కొనుక్కున్నావా? అసలు ఎన్ని చిరువుల పొలాలు వస్తున్నాయి చూడండి. అంటే ముద్దాయిని మీరన్నారు, ఆయనేమో అసలు వాళ్ళకేం సంబంధం